శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుంభ నిశుంభల చరిత్ర. రాజుకు వైశ్యునికి మునీశ్వరుడు ఈ విధంగా చెప్పి మరలా రాజుతో ఇట్లు పలికెను. గౌరీదేవి శరీరం నందుండి పుట్టిన శుంభ నిశుంభల చరిత్రను తెలుపుతాను. పూర్వం హిరణ్యకశిపుని వంశమందు సుందోపసందులు అనే రాక్షసులుండేవారు. వారికి శుంభ నిశుంభులనే 2 కుమారులు కలరు. వారు మధుకైటపుల వలె చిన్నతనం నుండి మత్తెక్కి ప్రవర్తిస్తూ దేవతల యొక్క పదవి సంపాదించట కొరకు పుష్కర క్షేత్రం నందుండి 10,000 సంవత్సరాలు తిండి లేకుండా బ్రహ్మదేవుని గురించి గొప్పగా తపస్సు చేశారు. ఆ సమయమందు బ్రహ్మ ప్రత్యక్షం కాగా ఆ రాక్షసులు బ్రహ్మను అనేక విధాలుగా ప్రస్తుతించారు. అంతటా బ్రహ్మదేవుడు వారిని వరాలు కోరుకోమని చెప్పినాడు. అంతటా వారిద్దరూ ఇంద్రాది దేవతలను జయించే శక్తి ఇమ్మని ఆ బ్రహ్మదేవుని అడిగారు. బ్రహ్మ అందుకు అంగీకరించను గాని అయోనిజ దేహజనిత అగు కన్య వల్ల మీరిద్దరూ చనిపోగలరని మాత్రం తెలియజెప్పి బ్రహ్మ మాయమైనాడు. ఆ శక్తి వల్ల ఆ రాక్షసులు ఇద్దరు దేవతలను దిక్పాలకులను పారద్రోలి దేవతలకు చెందే హవిర్భాగాలు స్వీకరిస్తూ అన్ని విధాలుగా త్రిలోకాలకు అధిపతులైనారు. ఇంద్రుడు తన ఇంద్రపదవిని పోగొట్టుకున్నవాడై తన భార్య సచీదేవితో కూడా ఓడిపోయినటువంటి దేవతలతో కలిసి స్వర్గం వీడి రహస్య ప్రదేశాలకు పోయి దేవుని తలుచుకుంటూ కాలం గడుపుచుండిరి. రాక్షసులు గర్వించి మదోన్మత్తులై అట్లే 24 మహాయుగాలు త్రిలోకాలు పరిపాలించారు. ఆ సమయం మందే పార్వతీ పరమేశ్వరులను గురించి గొప్పగా తపస్సు చేయుచుండెను. హిమవంతుని యొక్క పుత్రిక అయిన పార్వతి యొక్క శరీర కాంతికి పరమేశ్వరుడు మిక్కిలి ఆనందించి ఆమెతో ఇట్లు పలికెను. ఓ కోమల గాత్రి పార్వతి, నీ శరీరం నీలం కాబట్టి నిన్ను వరించాలనే కోరిక కలుగుటలేదు అనగానే పార్వతి ఆ మాటలకు సంతోషించి బ్రహ్మదేవుని శరీర కాంతి తెలుపుతనం పొందింది. ఆ నల్లని దేహకాంతిని శంకరుడు హరించినాడు. ఆమె భద్రకాళి అని పేరుతో అన్ని లోకాలకు ఆనందం చేకూరుస్తుండగా దేవతల ఆనందంతో ఆ అమ్మను పొగిడినారు. తర్వాత వారందరూ హిమవత్ పర్వతాన్ని శ్రీ మహావిష్ణువును అనేక రీతుల ప్రార్థిస్తుండగా పార్వతి ఆధారనే స్నానం కొరకు గంగానదికి పోతూ ఆ దేవతలను చూసింది. వారితో పార్వతి, దేవతలారా మీరెవరిని పొగుడుతున్నారు? నన్ను మీరు సాధారణమైన కన్యగా తలచారా? మీ ఉద్దేశం తెలుపుడు అని కోపించింది. ఆ కోపం వల్ల ఆమె శరీరం నుండి గొప్ప కాంతిగల ఒక శక్తి పుట్టింది. ఆ శక్తి పార్వతీదేవికి నమస్కరించి ఇట్లు పలికెను. అమ్మ, నేను పుట్టుటకు కారణం ఏమిటి? నేను ఏమి చెయ్యాలి చెప్పమనగా పార్వతి సంతోషించి, కుమారి, నీవు ఈ హిమాలయ పర్వతానికి దక్షిణ శిఖరం నందు నివసిస్తున్న శుంభ నిశుంభాది రాక్షసులను సంహరించము. అందువల్ల దేవతలు సంతోషిస్తారు. వారు ఆనందించిన తర్వాత నా దగ్గరికి రా. తర్వాత విషయం నీకు చెప్పెదను అని పలికింది. ఆ కన్యకామణి సరే అని అంగీకరించి ఆ కౌశిక అనే పేరు గల కన్య శుంభ నిశుంభులను చంపదలిచి అన్ని లోకములకు మోహాన్ని కలిగించినటువంటి అందమైన శరీరం కలదైనది. అనేక విధాలుగా బంగారు ఉయ్యాల్లో ఊగుచూ ఆడుచూ పాడుచూ సుఖలీలతో తూగుచూ పర్వతం యొక్క దక్షిణ శిఖరానికి చేరుకున్నది. దేవతలు ఆ దేవిని అనేక విధాలుగా పొగడి తమ తమ నివాసాలకు వెళ్ళిరి. ఒకనాడు శుంభ నిశుంభులకు అనుచరులైన చెండా మండు అనే రాక్షసులు ఆ పర్వతమందు సంచరిస్తూ ఆ సుందరాంగిని చూసి ఆశ్చర్యం చెందిన వారి తమ ప్రభువు దగ్గరకు వెళ్ళి, ఓ దానవ రాజోత్తమ, మేము త్రిలోకాలయందు సంచరించాము. అక్కడ ఉన్న స్త్రీలను చూశాము. అందరిలో తిలోత్తమ మిక్కిలి అందగత్త. ఇప్పుడు ఆమె కంటే అందమైన రూపలావణ్య యవ్వనవతి అయిన కన్యను చూశాము. ఆమె ఈ హిమవత్ పర్వతానికి దక్షిణ భాగమందు సంచరిస్తున్నది. ఆమె అందంను వర్ణింపతరం కాదు. నీవు త్రిలోక పూజితుడవు, సమస్త సంపదలు కలవాడివి, అసమాన పరాక్రమవంతుడవు. నీవు ఆమెను పొందితే చాలా బాగుంటుంది. లేనిచోయిక నీ జీవితం వ్యర్థమే అగును అని చెప్పగా శుంభుడు ఆ మాటలు విని స్త్రీల మనసును అపహరించగల శక్తి ఉన్నటువంటి సౌందర్యవతి అయిన ఆ కన్యను తీసుకురమ్ము అని పలికెను. సుగ్రీవుడు అట్లే అని అంగీకరించి వెళ్ళి ఆమెను చూసెను. శుంభుని యొక్క గుణగణాలను ఆమె చెంత బాగుగా పొగిడినాడు. ఆమెతో శుంభుని పెండ్లి ఆడమని చెప్పినాడు, ప్రోత్సహించాడు. కౌశికి అని ఆ కన్య వాని మాటలు విని పకపక నవ్వి, ఓరి రాక్షస, నా పుణ్యానికి అంతులేదు. పరమదరిద్రునికి పరమనిధి లభించినట్లున్నది. ప్రపంచ విఖ్యాత సూర్యుడైన శుంభుని వరించుట కంటే కలిగే సుఖం కన్నా వేరేదీ లేదు. కానీ ఒక ప్రతిజ్ఞ ఉన్నది. యుద్ధమందు నన్ను జయించినటువంటి వాడినే నేను పెళ్లి ఆడదును. నేను స్త్రీని కాబట్టి ఇటువంటి తెలివి తక్కువ ప్రతిజ్ఞ పూర్ణితిని. కాబట్టి నీవు వెంటనే వెళ్ళి విషయమంతా నీ యజమానికి చెప్పుము అని పలకగా ఆ సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తన రాజైన శంభునితో కౌరాకి మాటలన్నీ తెలియజేసినాడు. శంభుడు కోపంతో మండిపడుతూ వీరుడైన ధూమ్రాక్షని చూసి, ఓరి, నీవు వెంటనే హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి
అక్కడ మదించి ఉన్నట్టు పెద్ద పెద్ద శిరోజములతో ఉన్న ఆ కౌశికిని పట్టుకుని నా వద్దకు తీసుకునిరా వెళ్ళమనగానే వాడు 60,000 మంది రాక్షసులతో కూడి వెళ్ళి, ఓయి, నీవు నీ దుర్బుద్ధిని విడిచిపెట్టి శుంభనిశుంభుల వద్దకు రమ్ము, లేనిచో నీ జుట్టు పట్టుకుని నిన్ను ఈడ్చుకుంటూ తీసుకుని పోతాను. ఆ దేవి వాని యొక్క సైన్యం తన బాణవర్షంతో కప్పి చంపింది. అప్పుడు ఆ యుద్ధభూమి మిక్కిలి భయంకరమైంది. చంపగా మిగిలిన రాక్షసులు శంభునికి ఈ వర్తమానం తెలియజేయగా వాడు తన పండ్లు పటపటా కొరుకుచూ, ఆ ఆడది ఇంత పని చేసిందా అని తన సైన్యాధిపతులను చూసి, ఓయి, హిమాలయ పర్వత దక్షిణ శిఖరమందు గల ప్రదేశాన ఒక కన్యకామణి ఉంది. ఆ కన్యను ఆమె జుట్టు పట్టుకుని నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పినాడు. ఒకవేళ ఆమె వచ్చుటకు అంగీకరించకపోతే ఆ దేవిని దాని వాహనమైన సింహాన్ని కూడా చంపివేయండి అని పలికాడు. చండముండలు అట్టహాసంగా గర్జనలు చేయిచు ఆ దేవుని ఎదుర్కొన్నారు. అంతటా ఆ దేవి పట్టలేని కోపం గలదయ్యను. ఆమె యొక్క భయంకరమైన ముఖం నుండి కాళీ అనే శక్తి పుట్టి నాలుకను బారగా చాపుతూ సింహగర్జనం చేస్తూ ఆ చండమండలను ససైన్యంగా నాశనం చేసింది. ఆ రాక్షసుల యొక్క శిరస్సులను కాళీ శక్తిదేవికి చూపించగా కాళిని గౌరవించి సంహార క్రమం తెలుసుకొని ఇట్లు పలికెను, కుమారి, నీవు ఇటువంటి పని చేసినందుకు చాముండి అని పిలువబడదువు అని చెప్పెను. చావగా మిగిలిన రాక్షసులు ఈ విషయం శుంభనిశుంభులకు తెలియజేశారు. వారు తోక తొక్కిన తాచుపాం వలె లేచి కోపంతో మండిపడుతూ కోట్లాది ఏనుగులు, గుర్రములు, రథములు, సైన్యములు మొదలగు వానితో కూడినటువంటి వారై గదలు, శక్తి బాణములు, తోమరములు, కుంతములు మొదలైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుని హిమవత్ పర్వతమందు గల దక్షిణ శిఖరానికి పోదల్చినారు. ఆ సమయమందు వారికి అనేకమైన చెడు శకునాలు కనబడ్డవి. శుంభనిశుంభులు ఆ దుశ్శకునాలను లెక్క చెయ్యకుండా కాళీ ఉన్న ప్రదేశానికి వెళ్ళిరి. ఆమెపై వివిధములైన అస్త్రాలు ప్రయోగించిరి. భద్రకాళి మిక్కిలి కోపించిన భయంకర ఆకారంతో ఆ రాక్షసులను నాశనం చేయగోరింది. సింహం కూడా ఆ రాక్షసులను హతము నడుచుచుండెను. ఆ సమయమందు బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క శరీరాల నుండి శక్తులు పుట్టి ఆ రాక్షసులపైకి వివిధ ఆయుధాలతో కూడిన వారే వచ్చి భద్రకాళికి సహాయులుగా ఉండి ఆ రాక్షసులను సంహరించినారు. అంతటా పరమశివుడు ఆ దేవిని చూసి, తన్వి, నీవు ఏలా ఊరకనే ఉందవు, వెంటనే తుంటరులైన ఆ రాక్షసులను చంపివేయము అనంతలో ఆమె శరీరం నుంచి వేరొక శక్తి పుట్టి పరమేశ్వరునితో ఇట్లా పలికెను, ఓ మహేశ, మీరు రాక్షసులను సమీపించి వారితో, ఓరి, మీరు ఈ స్వర్గలోకమును దేవతలకు వదిలిపెట్టి మీరు మీ పాతాళ లోకానికి వెళ్ళండి, అట్లయితేనే మీరు సుఖించగలరు, లేదా యుద్ధం చెయ్యండి అని చెప్పమని చెప్పాను. పరమశివుడు ఆ దేవి యొక్క మాటలు విని దానవులతో అట్లే చెప్పినాడు. శుంభనిశుంభులు ఆ మాటలు విని శివుని నిర్లక్ష్యం చేసి పొమ్మన్నారు. దేవీ సైన్యాలకు, రాక్షస సైన్యాలకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధమందు రక్తభోజుడను వాడు దేవీ సైన్యం పైకి ఉరికినాడు. ఇంద్రాణి అనే పేరు గల శక్తి తన వజ్రాయుధం వదిలింది. వెంటనే ఆ రాక్షసుడు రక్తం కక్కుచూ మరణించినాడు. ఆ రక్తం ప్రపంచమందంతటను వ్యాపించింది. ఆ రక్తం నుంచి అనేక వేల కోట్ల రాక్షసులు పుట్టారు. దేవతలు, మునులు, మానవులు ఈ వింతగొలుపు విషయం గురించి ఆశ్చర్యమానందం పొందారు. కౌశికి ఆదేశానుసారంగా కాళీదేవు భయంకరమైన ముఖం కలదే తన నాలుక నుండి ఆ రక్తమంతా తాగింది. తర్వాత ఆమె అనేకమైన అస్త్రాలతో వారందరినీ చంపేసింది. మిగిలిన రాక్షసులను బాధించింది. రక్తబీజుడు చనిపోవట తెలుసుకున్న నిశంభుడు కోపావేశంతో కూడిన వాడై ఏనుగును ఢీకొన్నట్టుగా ఆ దేవితో యుద్ధం చేశాడు. ఆ విధంగా యుద్ధం చేస్తున్న నిశంభుని యొక్క వక్షస్థలమందు భద్రకాళి తన శూలంతో పొడిచింది. ఆ వక్షస్థలం నందుండి భయంకరాకారంతో ఒక రాక్షసుడు పుట్టి, తన్వి, నీ అందాన్ని సర్వనాశనం చేయదునని పోకుమని గద్దించి చివరికి ఆమెతో యుద్ధం చేస్తూ చనిపోయినాడు. తమ్ముడైన నిశంభుడు చనిపోవట చూసి శంభుడు గట్టిగా అరుస్తూ వేగంగా ఆ శక్తి దగ్గరకు వచ్చాడు. కాబట్టి పుణ్యపురుషులారా, మీరు ఆ దేవిని పూజించండి, మీ కోరికలు తప్పకుండా తీరునని దేవీ మంత్రం వారికి ఉపదేశించెను. ఆ రాజును, ఆ వైశ్యుడును ఆ విధంగానే 3 సంవత్సరాలు మంత్రం జపిస్తూ తపస్సు చేసినారు. చండిక వారి యందు దయ కలిగి కావలసిన వరం కోరుకోమని చెప్పింది. సురధుడు అను రాజు రాజ్యవైభవాన్ని కోరుకొన్నాడు. వైశ్యుడు వైరాగ్యం కోరినటువంటి వాడై మోక్షం పొందినట్టు వరం కోరుకున్నాడు. ఆ దేవి రాజుకట్లే వరమిచ్చింది. మరియు అవసానమందు సూర్యదేవునికి కుమారునిగా పుట్టగలవని చెప్పింది. వైశ్యునికి అమితమైన వైరాగ్య జ్ఞానం వరంగా ఇచ్చింది. వెంటనే ఆ దేవి మాయమైంది. శంభుడు ఆ దేవిని చూసి పరుషంగా మాట్లాడుతూ, ఓసి పాపాత్మురాలా, నీవు ఇతరుల యొక్క శక్తిని గ్రహించి మదించిపోవటకు గల కారణం ఏమిటి? ఒక్క క్షణకాలం పాటు ఉండము, ఇప్పుడే నిన్ను యమలోకానికి పంపిస్తానని పలకగా ఆ దేవి
ఓరి రాక్షసుడా, నా మహిమ నీకు తెలియదురా. ఈ శక్తులు వేరు కాదు, కలిసి అన్నీ ఒకటే అగుచున్నది అనగానే ఆ శక్తులన్నీ ఆ దేవిలో లీనమైపోయినవి. అప్పుడు ఆమె సింహం వలె గర్జించింది. ఆ రాక్షసుని యుద్ధానికి పిలిచింది. శంభుడు కోపావేశంతో మండిపడుతూ చాముండీదేవిని ఎదుర్కొని ఆమెతో ధీటుగా యుద్ధం చేసినాడు. దేవతలు ఆకాశం నుంచి వారిద్దరి యుద్ధం చూస్తూ ఉండిరి. అప్పుడు ఆ దేవి శంభుని యొక్క యుద్ధం చేసే పద్ధతిని చూసి మిక్కిలి ఆశ్చర్యపడి నవ్వుచున్నటువంటి దై వాని ఆయుధములన్నింటినీ ముక్కచెక్కలు గావించి వాని రథసారథిని చంపివేసింది. గుర్రములను చంపింది, రథమును ముక్కలు ముక్కలు గావించింది. అప్పుడు రాక్షసుడు రథం లేకుండా, ఆయుధాలు లేకుండా చాలాసేపు ఆమెతో ముష్టి యుద్ధం చేశాడు. కొంతసేపటికి శంభుడు కూడా దేవి యొక్క త్రిశూలం చేత నిహతుడై భూమి మీద పడినాడు. దేవతలు శంభుడు చనిపోయినందుకు మిక్కిలిగా ఆనందించి పూలవాన కురిపించారు. దేవతలు జయ జయధ్వానాలు చేయుచు దేవదందుపులను మోగించారు. సమస్త భూతాలు ఆనందించినవి. అప్పుడు దేవి సంతోషించినదై దేవతలతో, అమరులారా, మీ కోరికలు తీర్చదను అనగానే దేవతలు ఆమెకు విన్నపం చేస్తూ సదా మమ్మను శత్రువుల బారి నుంచి రక్షించమని ఆ దేవిని ప్రార్థించారు. అంతటా చాముండి, దేవతలారా, వైవస్వత మన్వంతరం రాగలదు. 18 యుగం నందు మానవలోకమున శంభుడు నిశంభుడు అని ఇరువురు రాక్షసులు పుట్టుదురు. సేవా సమయమందు నందుడ అనేది పేరు గల గొల్లవాని ఇంటిలో నేను పుడతాను. వింధ్యపర్వతమందు నివసిస్తాను. అప్పుడు ఆ దుర్మార్గులైన దానవులను చంపివేస్తాను. మదించి ఉన్న విప్రజిత్తుని యొక్క కుమారులుగా ఉండు వారిని అనేకులను చంపివేసి రక్తదంతి అని దేవతల చేత నేను పిలువబడుచుందును. రాక్షసులందరినీ చంపుతాను. అప్పుడు వర్షం లేక 100 సంవత్సరాలు గడుస్తాయి. ప్రజలందరూ నన్నే ప్రార్థిస్తారు. వారిని ఆదరించి 100 కళ్ళతో వారిని నేను రక్షిస్తాను. అంతటి నాకు శతాక్షి అని పేరు కలుగును. వర్షంలో కురియుచుండు వరకు నీరు లేనందువల్ల నా శరీరం నందుండియే కూరలు మొదలైనవి పుట్టుచుండును. దానివల్ల మునీశ్వరులు జీవిస్తారు. అందువల్ల నన్ను వారు శాకంబరి అందరు. అప్పుడు దుర్దముడు అను రాక్షసుని నేను చంపుదును. అందువల్ల నాకు దుర్గా అని పేరు కలుగును. ఈ హిమవత్ పర్వతమందే నేను మిక్కలి భయంకరమైన ఆకారం ధరించి దండి అను రాక్షస సంతానాన్ని చంపివేసి భీమ అనే పేరుతో పిలువబడుదును. ఈ విధంగా అనేకమైనటువంటి రూపములతో అనేక మంది దుర్మార్గులను సంహరింతును. అష్టమి, నవమి, దశమి, చతుర్దశి తిథులయందు ఈ మధుకైటభుల కథను, మహిషాసుర సంహార చరిత్రను, శుంభ వధా వృత్తాంతం చదివిన వారికి మిక్కలి ఫలితం కలుగును. మరియు ఈ దేవీ స్తోత్రాన్ని భక్తితో చదివినా విన్నా మానవులకు అన్ని రోగాలు నయమగును. అన్ని విచారాలు, చీడపీడలు అంతరించిపోవును. శత్రుంజయం కలుగును. కోరిన కోరికలు తీరును అని సుమేధస్సు అను మునీశ్వరుడు సురధుడనే రాజుకు సమాధి అనే వైశ్యకు చెప్పినాడు. కాబట్టి పుణ్యపురుషులారా, మీరు ఆ దేవిని ఆరాధించండి, మీ కోరికలు తీరుతాయి అని వారికి దేవీ మంత్రం ఉపదేశించినాడు. ఆ రాజును వైశ్యుడు అట్లే 3 సంవత్సరాల పాటు తపస్సు చేసిరి. చండిక వారి యందు దయ కలిగినటువంటి దయ కోరుకునే వరములు ఇచ్చినది. సురధుడు అనేది రాజు రాజవైభవం కోరినాడు. వైశ్యుడు వైరాగ్యం కోరి మోక్షం పొందినట్టు వరం అడిగినాడు. దేవి రాజుకి ఆ వైశ్యునికి అట్లే వరాలిచ్చింది. మరియు అవసానమందు సూర్యదేవునికి తనయుడుగా పుట్టెదవు అని పలికినది. సురధుడు సూర్యదేవునికి కుమారుడై సాబర్ణి అని 8వ మనువుగా పుట్టెను. ఈ మన్వంతరమందు రాముడు, వ్యాసుడు, గాలవుడు, దీప్తిమంతుడు, కృపుడు, ఋష్యశృంగుడు, అశ్వత్థామ అనేవారు సప్తర్షులుగా ఉండిరి. సుతవులు, అమితాభులు మొదలగు వారు దేవగణాలుగా అవతరించిరి. బలిచక్రవర్తి ఇంద్రుడైనాడు. వివరజస్సు, వశిష్ఠుడు, నిర్మోహుడు, సత్యవాక్కు, స్మృతివిశ్వడు అనేవారు మునికుమారులుగా కీర్తిని పొందారు అని క్రోష్టుడికి మార్కండేయ మహాముని చెప్పినాడు. ఓం శాంతి శాంతి శాంతి.